కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టొద్దని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం సీబీఐకి అప్పజెప్తూ జీవో జారీ చేసిందని కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, నాసిరక నిర్మాణం, నిర్వహణ లోపంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం సీబీఐకి అప్పజెప్పిందని హరీష్ రావు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలపై ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించిందని ఏజీ కోర్టుకు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయడం లేదని ఏజీ వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పీసీ ఘోష్ కమిషన్ ప్రస్తావన ఉందని హరీష్ రావు తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, అందులోని సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.